ఒక విచిత్రమైనటువంటి ప్రభుత్వం మన రాష్ట్రంలో జరుగుతుంది. చాలా సందర్భాలలో మనం సర్కస్ నడిపిస్తున్నామా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామా అనే దానికి కరెక్ట్ సూటబుల్ అయినటువంటి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారికి ఏమో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజల మన్ననలు పొందాలి. మీరు ఇచ్చినటువంటి హామీలేంది, అవి కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయా లేదా, ప్రజల నుంచి మనం ఆ కార్యక్రమాలు చేసి వాళ్ళ దీవెనలను పొందవలసినటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్చలవిడితనం చేసి ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అసలు ఇక్కడ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యపూరితంగా హరాస్మెంట్ చేయడం అనేది మొన్నటికి మొన్న చూసినాం. ఎన్టీవీలో జరిగినటువంటి అంటే ఫోర్త్ స్టేట్ అని పిలువబడేటువంటి పాత్రికేయులకు అక్కడ జరుగుతున్నటువంటి చర్చ లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏదో ఒక న్యూస్ పెడితే దాన్ని అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ పిల్లల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టిన తర్వాత అల్టిమేట్ గా కోర్టు న్యాయమూర్తి గారు ఏమిచ్చిండ్రో మనం చూసినాం.